సత్యనారాయణ గారు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గా రిమోట్ డివిజన్ లో సేవలు అందిస్తున్న సందర్భంలో ఖానాపూర్ రేంజ్ పరిధిలో గోదావరి ఒడ్డున లింగాపూర్ రేవుతున్న అక్రమ కలప రవాణాను నిరోధించే ప్రయత్నంలో స్మగ్లర్లు దాడి చేస్తే తల తగిలి అక్కడికక్కడే ప్రాణం వదిలాడు. కామారెడ్డి ఎఫ్ఆర్ఓగా సేవలు అందిస్తుండే ఆర్ గంగ విధి నిర్వహణ చేస్తూ ఉంటే పి రాజమౌళి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నక్సలైట్ల తుపాకీ బలైపోయారు. అచ్చంపేట వైల్డ్ లైఫ్ డివిజన్ లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గా సేవలు అందిస్తుండే జాకబ్ గారు ఒక జీప్ లో అక్రమ రవాణా తన వ్యాన్లో కరీంనగర్ వెస్ట్ డివిజన్ లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గా సేవలు అందిస్తున్న ఆర్ లక్ష్మణారెడ్డి గారు ఎడ్ల బండ్లలో అక్రమ కలప రవాణాను అరికట్టేందుకు ప్రయత్నం ప్రాణాలు వదిలాడు. మారణాయుధాలతో తీవ్రంగా దాడి చేయటం వల్ల ఫ్లయింగ్ స్క్వాడ్ లో సేవలు అందిస్తున్న కరీంనగర్ వెస్ట్ డివిజన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సిఎస్సి నరహరి గారు మెట్పల్లి అక్రమ కలప రవాణాను అరికట్టేందుకు లారీని జప్తు చేయగా మిగతా సిబ్బంది ఇతర ఉద్యోగులు కొందరు తప్పించుకుంటే సిఎస్సి నరహరి తెలంగాణ రాష్ట్రాన్ని సైబర్ నేరాల కట్టడిలో మాదక ద్రవ్యాల గౌరవ అతిథులు చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు, పిసిసిఎఫ్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మరియు కలెక్టర్ గారు, అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వివిధ హోదాల్లో ఉన్నటువంటి వేదిక మీద కూర్చున్నటువంటి సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారులకు, అదేవిధంగా స్టేజ్ ముందు ఉన్నటువంటి రిటైర్డ్ సీనియర్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్కి, ఇతర ప్రముఖులకి, అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి, మీడియా మిత్రులకు, ఇంకా ఇతర ప్రతినిధులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. మరి ఈరోజు మనం వీరుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామో పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. ఇది సుమారు దాదాపు 300 ఏళ్ల క్రితము మరి 1730 సంవత్సరంలో రాజస్థాన్ రాష్ట్రంలోని కెజ్రీలి గ్రామంలో బిష్ణోయి తెగకు చెందినటువంటి 360 మంది కేజ్రీలు చెట్లు కాపాడే క్రమంలో తమ ప్రాణాలను త్యాగం చేయడం జరిగింది. ఈ సంఘటనకు గుర్తుగా విధి నిర్వహణలో ధైర్య సాహసాలు ప్రదర్శించి అమరుడైన అటవీ శాఖ ఉద్యోగుల త్యాగం చిరస్మరణీయం చేయడానికి ఏటా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 11న అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. మరి 1984 నుంచి ఇప్పటి వరకు కూడా మన రాష్ట్రంలో 22 మంది అటవీ అధికారులు మరి ఏ విధంగా చనిపోయడం కూడా జరిగింది. మరి విలువైన అటవీ సంపదను కాపాడే క్రమంలో తమ ప్రాణాలను సైతం త్యాగం చేయడం జరిగింది. మరి రాష్ట్రంలోని అటవీ భూములను రక్షించడంలో అటవీ సిబ్బంది విశేష కృషి చేస్తున్నారని మరి తెలియజెప్పడానికి మరి ఎవరైతే ప్రాణాలు అర్పించారో వాళ్ళే ఒక ఉదాహరణ. వాళ్ళకు ఒక అటవీ సంపదను రక్షించడమే కాదు, వాళ్ళకి లోపలికి వెళ్ళినాక ఎన్నో ఛాలెంజెస్ కూడా ఉంటాయి. మరి ఇప్పుడు అదే చెప్పినట్టుగా వైల్డ్ లైఫ్ ఛాలెంజెస్ కానీ, అదేవిధంగా మరి బార్డర్ మనకి ఏదైతే కూడా జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు లోకల్గా ఉన్నటువంటి కొన్ని పొలిటికల్ ఫోర్సెస్ కూడా వాళ్ళ వెనకాల ఉండి వాళ్ళతోటి అటువంటి పనులు చేపిస్తూ ఉంటారు. దానివల్ల కూడా ఈ వీళ్ళకి రక్షణ లేకుండా పోవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా పోలీస్ వాళ్ళు చేసే డ్యూటీ ఒకటైతే అటవీ సిబ్బంది చేసే డ్యూటీ ఇంకొక రకమైంది. పోలీస్ వాళ్ళు మామూలుగా ప్రజల మధ్యలో వాళ్ళు డ్యూటీ చేస్తూ ఉంటారు. వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళ దగ్గర వెపన్స్ ఉంటాయి, అందుబాటులో పోలీస్ స్టేషన్స్ ఉంటాయి. ఒక నిమిషం during the discharge of duties. On this occasion, Honorable Chief Guest of the function, Madam Kunda Sulekha Garu, Honorable Minister for Forest and Environment, our Chief Secretary, Shri K. Ramakrishna Rao Garu, PCCF, Madam Swarna Garu, all senior officers present on the dais,
all invitees, all forest officers, press and media, good morning all. We all know that the forest department plays a very crucial role in the administration. They are the people in uniform who protect the nature for next generations. Just imagine that one tree gives so much oxygen that persons can survive, and not only it gives, it takes back also carbon dioxide. So we have to learn a lot of things from this nature. I still remember that when we were children, our parents used to tell each and every animal or plant on the earth has its purpose. So if any species is lost, imbalance will be there. So from that day, we remember that environment and forest is very, very important. And in our mythology also, if we see that lot of importance is given to plants, and it is said that even we should not take away life of each animal or even plant also. So to preserve all this, forest department plays a very crucial role. We have seen during our field postings also how difficult it is for them. And on the other side, we see a lot of greed and a lot of exploitation by various elements. For protection of our borders, army is there. For protection of, I feel that it is one of the supreme sacrifice they have made to protect the nature. So from my side, I pay respect to all of them, and then their family members also. And we should remember that this is our duty, and many people have given life, and we should continue to do it well. And in future also, we have to protect our forest. Still, we have seen recently also a lot of people have tried to encroach into forest. From our side, I say to PCCF and all the forest officers from our side, from the police department side, we'll all work together, and wherever our services are required, we are ready to extend our services. Together, we'll protect the nature, and if we protect the nature, we'll survive ourselves, we'll be doing good work for the next generations. I thank PCCF Madam for inviting me for this function, and I once again pay my respects to all the people who have done the great sacrifice of their life. Thank you, Jai. శోధించే అటవీ శాఖ ఉద్యోగులు అధికారుల చూపులు చీమ చుట్టుకుమన్నా స్పందించి ఛేదించే జాడలు. అలాంటి ఎందరో ఆకలి దప్పు లేక ఎండైనా వానైనా వణికించే
सितंबर 11 को ये फॉरेस्ट मार्टिर्स डे सेलिब्रेट कर रहे हैं। ये बहुत पहले से ही था, राजस्थान में शुरू हुआ। जो उधर का राजा वो किजरी ट्रीज काटने के लिए जो ऑर्डर दिए थे, वो प्रोटेस्ट करते मोर देन 300 पीपल अमर हो गए। उस दिन से बहुत सारे लोग फॉरेस्ट प्रोटेक्शन में, ट्री प्रोटेक्शन में वो एफर्ट्स कर रहे हैं। बट इधर इफ तेलंगाना में तो 22 लोग तो अमर हो गए फॉरेस्ट प्रोटेक्शन करते करते, वाइल्ड लाइफ प्रोटेक्शन करते, एंक्रोचर से लड़ते, पोचर से लड़ते। उन लोगों का फैमिलीज को, उन लोगों को हम कमेमोरेट करने के लिए ही ये सेलिब्रेट करते हैं। वो जो मर गए वो एक बात है, बट प्रेजेंटली जो हैं काम कर रहे हैं नीचे फील्ड में, वो लोग भी बहुत डिफिकल्ट सर्कमस्टांसेस में काम करते हैं। एंक्रोचर्स, पोचर्स और किसी तरफ से सपोर्ट नहीं मिलती कभी कभी। इसीलिए पुलिस का, डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन का, सबका सपोर्ट लेके लोकल पब्लिक रिप्रेजेंटेटिव से भी बता के कुछ काम करना है तो ऐसा हमारे लोग ट्राई कर रहे हैं। लेकिन बहुत वैकेंसीज हैं, ये सब है, ये फिलअप करने के लिए गवर्नमेंट ट्राई कर रहे हैं। थैंक यू, धन्यवाद।